ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఒక కీలక అడుగు పడింది. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త సవరణ బిల్లులో ఏముంది, అమరావతి భవిష్యత్తు ఇక నుండి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే, 2014 విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే ఆ గడువు ముగియటంతో ఏపీకి ఒక శాశ్వత రాజధాని పేరును చట్టంలో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, విభజన చట్టంలోని సెక్షన్ 5 సవరణ. ఇంతకు ముందు ఈ సెక్షన్ లో ఏపీకి కొత్త రాజధాని ఉండాలి అని మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో అమరావతి అనే పేరును అఫీషియల్ గా చేర్చారు. దీనివల్ల అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం పేరు మాత్రమే కాదు, చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ముద్రపడింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మార్పులు 2024 జూన్ 2 నుంచే అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. అంటే గతేడాది నుంచే అమరావతి ఏపీకి చట్టబద్ధమైన రాజధానిగా కొనసాగుతున్నట్లు లెక్క. ఈ నిర్ణయంతో రాజధాని మార్పుపై భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా కేంద్రం పక్కాగా ప్లాన్ చేస్తుంది. నిజానికి ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక అమరావతి రైతులు ఏళ్ల తరబడి పోరాటం, వారి త్యాగం దాగి ఉన్నాయి. సుమారు 34,000 ఎకరాల భూములిచ్చిన వేలాది మంది రైతులకు ఈ బిల్లు ఒక పెద్ద భరోసా అని చెప్పొచ్చు. ఇక మీదట అమరావతి డెవలప్మెంట్ కోసం కేంద్రం నుండి నిధులు, మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి సహకారం ఉండబోతుంది. మొత్తానికి దశాబ్ద కాలంగా సాగుతున్న రాజధాని గందరగోళానికి కేంద్రం ఈ బిల్లుతో చెక్ పెట్టింది. అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దే పనులు ఇక స్పీడ్ అందుకోనున్నాయి. మరి అమరావతికి చట్టబద్ధత రావడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.